అందరికీ నమస్కారం అండి. ఆ దేవుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే, అసలు లక్ష్మీ పంచమిని చైత్ర మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లక్ష్మీ పంచమి, శ్రీ పంచమి లేదా శ్రీ వ్రతం అని కూడా పిలుస్తారు. ఇది మాతా లక్ష్మికి అంకితమైన రోజు. ఆమె సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవత మరియు పేదరికాన్ని తొలగిస్తుంది. లక్ష్మీ పంచమి ప్రధానంగా చైత్రమాస శుక్లపక్షంలో 5వ రోజున జరుపుకుంటారు. ఇది ఒక కాలానికి ప్రారంభాన్ని సూచిస్తుంది కాబట్టి దీనిని కల్పదినం అని కూడా అంటారు. భక్తులు ఈ రోజున లక్ష్మీదేవి పేరుతో ఉపవాసం ఉంటారు. అసలు లక్ష్మీ పంచమి గురించి ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లక్ష్మీ పంచమి మాతా లక్ష్మిని ప్రార్థించడానికి ప్రత్యేకంగా జరుపుకునే రోజు. పురాతన హిందూ గ్రంథం ప్రకారం ఆదిలక్ష్మిని సర్వోన్నత తల్లిగా, సర్వవ్యాప్తి మరియు ఖచ్చితమైన జీవిత అవసరాలను చూచుకుంటారు. భూమిపై ప్రాణాలను కాపాడి రక్షించే మరియు సంరక్షించే శ్రీ మహావిష్ణువు భార్య మాతా శ్రీలక్ష్మి. ఆమె ఎల్లప్పుడూ ఎరుపు రంగు దుస్తులను ధరించి, ఆమె ఎక్కువగా పైనున్న కుడి ఎడమ చేతులతో కమలాన్ని పట్టుకొని, దిగువ ఉన్న చేతులతో నాణేలతో నిండిన కలశాన్ని కలిగి ఉంటుంది. మరియు దిగువ కుడి చేతులు నిర్భయ మరియు రక్షణను దర్శించే అభయముద్రలను కలిగి ఉంటుంది. అసలు దీనిలో మూలం, ప్రాముఖ్యత అనేది ఏముందో తెలుసుకుందాం. ఈ రోజు కోసం అనేక కథలు మరియు కథలు ప్రారంభించబడ్డాయి. పురాతన గ్రంథాల్లో పేర్కొన్నట్లుగా ఒకప్పుడు దుర్యాస అనే సాధువు ఇంద్రుడిని దర్శించుకోవడానికి చాలా ప్రసిద్ధి కథ చెబుతుంది. గౌరవ సూచకంగా ఇంద్రుడికి పూలమాల వేసి మెడలో వేయగా అతను తన వాహనమైన ఏనుగుకు ఆ పూలమాలను తీసివేశాడు. అప్పుడు ఆ ఏనుగు ఆ మాలను తీసి కింద పడేసి కాళ్ళతో తొక్కింది. ఈ విధంగా చేయడం వలన దుర్యాసనుడు దుఃఖంతో నిండిపోయి మరియు ఇంద్రుడిని అగౌరవంగా ప్రవర్తించినందుకు విమర్శించాడు. తను ఇంద్రలోకం నాశనమైపోతుందని ఇంద్రుడిని శపించాడు. సరిగ్గా ఆ మూల ధ్వంసమైన రీతితో ఈ సంఘటన తరువాత ఇంద్రలోకం నష్టం మరియు విధ్వంసం చూడడం ప్రారంభమైంది. అప్పుడు వీరందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అసురుడికి ఇలా సలహా ఇచ్చాడు. దేవతలందరూ కలిసి తిరిగి తమ శక్తులను తీసుకోవడానికి, దాని నుండి అమృతాన్ని తీయడానికి అదిమ సముద్రాన్ని కదిలించాలని సలహా ఇచ్చాడు. దేవతలు వారి సంపద మరియు శక్తిని తిరిగి పొందడం కోసం సహాయపడడానికి సముద్ర మథనం సమయంలో మాతా లక్ష్మీదేవి వచ్చింది. మరొక పురాణం ఏమిటంటే, 5గురు పాండవుల సోదరులలో మొదటివాడైన యుధిష్ఠిరుడు శ్రీ లక్ష్మి యొక్క ఆశీర్వాదం ఎలా లభిస్తుందని శ్రీకృష్ణుని అడిగాడు. భృగుముని లక్ష్మికి జన్మించిన కీర్తి అనే స్త్రీని వివాహం చేసుకున్నాడని చెబుతాడు. భృగుముని అతనితో విష్ణువు లక్ష్మిని వివాహం చేసుకున్నాడని చెబుతాడు. మాతా లక్ష్మి తన ఆశీర్వాదాలను ప్రజలకు అందించడం ప్రారంభించింది మరియు భూమిపై ఉన్న ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇది దేవతలను అహంకారంతో నింపింది మరియు వారు తమ విధులను మర్చిపోయారు. అది చూసిన మాతాలక్ష్మీదేవికి కోపం వచ్చి అసురులకు వద్దకు వెళ్ళింది. అసురులు శ్రీ వాహిని ఆశీర్వాదాలు పొందినందుకు గర్వపడి తమను తాము దేవతలు, బ్రాహ్మణులతో పోల్చుకున్నారు. శ్రీలక్ష్మి అప్పుడు చాలా కోపంతో సముద్రానికి వెళ్ళిపోయింది. ఇది చూసిన ఇంద్రుడు బృహస్పతిని సందర్శించి శ్రీ వాహినీదేవి అనుగ్రహం ఎలా పొందాలో అడిగాడు. తదనంతరం అసురులు కూడా ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారు మరియు మాతా లక్ష్మి పేరుతో ఉపవాసం పాటించారు. ఇంద్రుడు అమృతాన్ని పొందడానికి మరియు మాతా లక్ష్మి ఆశీర్వాదం కోసం పాల సముద్రాన్ని మథనం చేయాలని నిర్ణయించుకున్నాడు. మాతా లక్ష్మి దేవతలు మరియు అసురుల ప్రార్థన మరియు నైవేద్యాలను నివేదించి ఈ రోజున ప్రధానంగా చైత్రమాస యొక్క శుక్ల పక్షంలో వచ్చే లక్ష్మీ పంచమిగా జరుపుకోవాలని వారిని కోరింది. ఈ రోజున లక్ష్మిని పూజించడం ద్వారా, మంత్రాలను పఠించి మరియు లక్ష్మీదేవిని ప్రార్థించడం ద్వారా ప్రజల జీవితాల్లో సంపద మరియు ఆరోగ్యము మరియు శ్రేయస్సు లభిస్తుందని అత్యంత నమ్మకం. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం భక్తులు ఈ రోజున ఉపవాసం ఉంటారు. ముఖ్యమైన పూజలు
నిర్వహించబడతాయి మరియు మాతాలక్ష్మికి చందనం, పూలదండ, బియ్యం, తమలపాకులు, అరటిపండ్లు మరియు ఎర్రటి దారం వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. ఇదండి ముఖ్య కారణం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.